మనకి హైదరాబాద్‌లో మెట్రో నష్టాల్లో ఉందని జెప్పి ఇప్పుడు ప్రభుత్వం తీసేసుకునేటటువంటి పరిస్థితి. మనకి ఆంధ్రప్రదేశ్‌లో 14 తర్వాత మెట్రో విజయవాడకి నోటిఫికేషన్ ఇస్తున్నారు. త్వరలో అదొకటి రన్నింగ్ అయ్యేటటువంటి పరిస్థితి. అయితే ఈ మెట్రో కాన్సెప్ట్‌లో ముంబైని ఆదర్శంగా తీసుకోవాలి. త్వరగా హైదరాబాద్‌లో చేయాలి. అట్లాగే ఇక్కడ వైజాగ్, విజయవాడ అంటున్న చోట కూడా అట్లే చేయాలి. అక్కడేంటంటే ఒక సైకిల్ ట్రాక్ గూడా పెట్టారు. మనం అక్కడ ఏమవుతున్నది ఇప్పుడు హైదరాబాద్ మెట్రో ఫెయిల్యూర్‌కి కారణం ఏంటి? ఇళ్ళ పక్కనే మెట్రో ఉండదు. మెట్రో నుంచి 1 కిలోమీటర్, 2 కిలోమీటర్లు, 3, 5 కిలోమీటర్లు లోపలికుంటాయి. వాళ్ళు టూ వీలర్ ఏసుకొనొస్తే పార్కింగ్ ఫీజు దూల తీరిపోయేటటువంటి ఫీజు. మొదట్లో టూ వీలర్‌కి పార్కింగ్ ఫీజు తక్కువ తీసుకున్నారు. అప్పుడు జనం చాలామంది పొద్దున్నే వచ్చేసి పార్కింగ్‌లో పెట్టేసుకొని వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అట్లా లేదు. భారీగా ఛార్జీలు అనేటప్పటికి అక్కడ ఒక తలనొప్పి. రెండవదేంటి ఆ తర్వాతన అక్కడి నుంచి మెట్రో ఎక్కాలి. అలాగా లేదు ఏ వెహికల్‌లోనో అక్కడికొస్తే అక్కడి దాకా ఖర్చయ్యి ఆ తర్వాత నడుస్తున్నటువంటి పరిస్థితి. అందువలన దెబ్బతింటున్నారు. అక్కడ ముంబైలో ఏం చేస్తున్నారు సైకిల్ ట్రాక్ గూడా పెడుతున్నారు ఈ వెహికల్స్‌తో. సైకిల్ మీద వచ్చేసేసి డైరెక్ట్‌గా ఆహ్, ప్లాట్‌ఫార్మ్ మీద గూడా వచ్చేయొచ్చు. వచ్చేసేసి ఆ ప్లాట్‌ఫార్మ్‌లో ట్రైన్‌లో ఎక్కేసి మెట్రో ట్రైన్‌లో అవి మామూలుగా పార్కింగ్ మనకి ఇట్లాగా పెడతాం గదా! అలా గాకుండా ఇట్లా నిలువుగా ఓ పార్కింగ్ పెట్టారనమాట. ఇలా ఉంటదనమాట. ఇలా నుంచోబెట్టడమే తీసుకొచ్చి. ఈ చిన్న చిన్నయి ఉంటాయి గదా! ఇప్పుడు ఎక్సర్‌సైజుల కోసం అని జెప్పేసి, ఆరోగ్యం కోసం అని జెప్పేసి సాఫ్ట్‌వేరోళ్ళు వీళ్ళు వాడేది. అవి పెట్టుకోవడానికి పార్కింగ్ సిస్టమ్‌ని తీసుకొచ్చారిప్పుడు.